హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలిపిరి నుంచి తిరుమలకి నడక మార్గం ప్రారంభించేది ఇక్కడి నుంచే. ఇదే మొదటి మెట్టు అంటారు. ఇక్కడ హారతి కర్పూరము, అగరబత్తులు, కుంకుమ పసుపు వేసి దండం పెట్టుకొని నడక మార్గం ప్రారంభిస్తారు. ఈ మొత్తం మెట్లు 3550 మెట్లు ఉంటాయి. మనం ఈ వీడియోలో ఈ మెట్ల మార్గంలో భక్తుల కోసం నీటి సౌకర్యాలు, ఇది మొదటి నీటి సౌకర్యం లెఫ్ట్, నీటి సౌకర్యాలు కానీ వాష్రూమ్స్ కానీ, తినడం కోసం ఏమైనా షాప్స్ కానీ, టీటీడీ వారు ప్రొవైడ్ చేసిన సౌకర్యాలు కానీ ఏమేమి ఉన్నాయో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ కింద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్న విగ్రహం గురించి నేను ఒక పూర్తి వీడియో చేశాను. దీని మీద ఐ కార్డ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నడక మార్గంలో, అలిపిరి మార్గమును శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతించట్లేదు. ఎందుకంటే చిరుతపుళ్ళు అటాక్ చేస్తున్నాయి కదా, ఎలుగుబంట్లు అటాక్ చేస్తున్నాయి కాబట్టి అనుమతించట్లేదు ప్రజెంట్ అయితే. ఇదే రాజగోపురం ఫ్రెండ్స్, ఇదే మొట్టమొదటి గోపురం ఆ నడక మార్గంలో. ఆ బోర్డు మీద ఈ గోపురం యొక్క హిస్టరీ ఉంది, పాజ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. ఈ నడక మార్గంలో మొత్తం విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ ఇట్లా శిల్పాల లెక్క మలిచి ప్రతిష్ఠించారు. అక్కడక్కడ మొత్తం అవన్నీ శిల్పాలు ఉంటాయి, అవి కూడా వెళ్తూ చూద్దాం. ఇది చెక్ పాయింట్ ఫ్రెండ్స్, అంటే మనం తీసుకెళ్తున్న లగేజ్లో ఏమైనా కత్తులు కానీ, అగ్ని పుట్టించే పరికరాలు కానీ, ఏమైనా స్మగ్లింగ్ గుడ్స్ కానీ తీసుకెళ్తున్నామా అని చెక్ చేస్తారు. ఇది తలయేరు గుండం అంటారు. పూర్వం ఇక్కడ నడుచుకుంటూ వచ్చే భక్తులు చిన్న చిన్న గుంటలు ఉన్నాయి కదా, గుంటల్లో మోకాలు ఆనేస్తే మోకాలు నొప్పులు పోతాయని ఒక నమ్మకం. మెయిన్గా ఈ వీడియోలో మనం నడక మార్గం చూపిస్తూ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోవడమే. వైద్యశాల గాలిగోపురం దగ్గర మాత్రమే ఉంది ఫ్రెండ్స్, మధ్యలో ఎక్కడ ఉండదు. దయచేసి గమనించాల్సింది ఏంటిదంటే, భక్తులు బీపీ ఎక్కువ ఉన్నవారు కానీ, గుండెపోటు లాంటి సమస్యలు ఉన్నవారు కానీ, షుగరు పేషెంట్స్ కానీ దయచేసి నడక మార్గాన్ని స్కిప్ చేయడమే మంచిది. బస్సు ద్వారా ప్రయాణించండి. ఎందుకంటే ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా మనకి ఇక్కడ హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉండవు, తీసుకెళ్దామన్నా తీసుకుపోయే పొజిషన్ ఉండదు. ఎందుకంటే మెట్లు చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి మనం నడవడమే కష్టం, ఇక వేరే వారిని తీసుకొని వెళ్ళాలంటే అది ఇంకా చాలా ఇబ్బంది. ఇది కూర్మ అవతారం, విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం.
ఫ్రెండ్స్ అవే ఫస్ట్ మనకు నడక మార్గంలో సెకండ్ గోపురం దగ్గర ఫస్ట్ వాష్రూమ్స్ అవి. ఇది ఒక డ్రింకింగ్ పాయింట్. డ్రింకింగ్ పాయింట్ మాత్రం ప్రతి 100 మెట్లకు 150 మెట్లకు ఒక డ్రింకింగ్ పాయింట్ ఉంటుంది. కానీ వాష్రూమ్స్ మాత్రం చాలా దూరం ఉంటాయి. ఇది మాత్రం గమనించగలరు. ఇది రెండవ గోపురం. రెండవ గోపురం దగ్గర ఒక వాష్రూమ్ ఉంటుంది. ఈ గోపురం యొక్క డీటెయిల్స్ ఈ బోర్డులో ఉన్నాయి. మూడు వందల మెట్లు కంప్లీట్ అయిపోయాయి ఇక్కడితో. 300 మెట్ల తర్వాత మళ్ళీ ఒక డ్రింకింగ్ పాయింట్ ఉంది. భక్తులు నడిచి అలసిపోయిన వారు కూర్చోడానికి సైడ్లకు గ్రానైట్ రాయితోని మంచిగా నిర్మించారు కూర్చోడానికి. ఇది గజేంద్ర మోక్షానికి సంబంధించిన విగ్రహము. ఇంకా 3150 మెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే ఇలా హారతి కర్పూరాన్ని వెలిగిస్తూ ఆ, కొండ ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకుంటామని చెప్పి మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన వారు ఇలాగా మొక్కు తీర్చుకుంటారు. కూర్చోవడానికి ఒక ప్లేస్ ఉంది. 500 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. అయితే నడక మార్గంలో వచ్చే భక్తులు మాత్రం ఎటువంటి లగేజ్ క్యారీ చేయకండి. ఎందుకంటే 3550 మెట్లు అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది. మొత్తం మెట్లు చాలా హైట్ లో ఉంటాయి. మనం నడవడానికే ఇబ్బందిగా ఉంటది. ఇంకెక్కువ లగేజ్ క్యారీ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు నడక మార్గంలో చాలా షాప్స్ ఉంటాయి. ఏమన్నా ఆకలి వేస్తే తినడానికి వాటర్ సౌకర్యం కూడా ఉంటది. కాబట్టి ఒక ఎంటీ వాటర్ బాటిల్, ఏదైనా మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక డ్రెస్ ఉంటే సరిపోతుంది. అంతే. అది కూడా మన కింద అలిపిరిలోనే లగేజ్ కౌంటర్లో ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక వాటర్ బాటిల్ ఒక్కటి క్యారీ చేయండి చాలు. అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తూ ఇబ్బంది పడుతూ ఈ మెట్ల మార్గంలో ప్రయాణం చేస్తే ఇబ్బందులు పడటం తప్ప ఏముండదు. ఇంకా 2850 మెట్లు ఉన్నాయి. 700 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇది విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం. అక్కడక్కడ మాత్రం మొబైల్ సిగ్నల్స్ ఉండట్లేదు. ఇది ఇంకొక వాటర్ పాయింట్.
షాపులు అయితే ఎక్కడ చూసినా షాప్సే ఉన్నాయి. స్నాక్స్ స్నాక్స్ కానీ పల్లీలు కానీ బాయిల్ పల్లీలు కానీ మ్యాంగోస్ మ్యాంగోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి కింద నుంచే అనవసరంగా లగేజ్ ప్యాక్ చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ షాప్లో కొనుక్కొని తినొచ్చు. 1100 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 2450 మెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఒక వాష్రూమ్స్ వచ్చాయి. చూసారు కదా, సెకండ్ గోపురం దగ్గర ఉన్న వాష్రూమ్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక డ్రింకింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఇది అడవి పంది. నాకు నడక మార్గంలో మధ్యలో కనిపించాయి. మనం భక్తులు తిని పడేసిన వాటి కోసం వస్తున్నాయి. దయచేసి నడక మార్గంలో వచ్చే భక్తులు ఏమైనా తినుబండాలకు సంబంధించిన వేస్టేజ్ని డస్ట్బిన్లో మాత్రమే పడేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అడవిలో ఉన్న వాటిని మనం నడిచే నడక మార్గం దగ్గరికి తీసుకురాకండి. ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. 1700 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. నేను అవసరమైన వాటిని మాత్రమే వీడియో తీశాను. ఎందుకంటే మొత్తం వీడియో తీయాలంటే చాలా వీడియో బాగా లెంతీగా ఉంటుంది కాబట్టి మెయిన్ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేశాను. దయచేసి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా 1650 మెట్లు ఉన్నాయి. 1900 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. మొత్తం షాప్స్ ఏరియానే. ఎందుకంటే కాస్త ముందుకు వెళ్తే గాలి గోపురం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ భక్తులు ఎక్కువ శాతం రెస్ట్ తీసుకోవడం, ఇక్కడే ఎక్కువ భోజనాలు కానీ అంటే టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకోవడానికి ఇక్కడే ఎక్కువ ఆగుతూ ఉంటారు. ఇదే గాలి గోపురం ఫ్రెండ్స్. మనం కింద అలిపిరి నుంచి కానీ తిరుపతి నుంచి కానీ చూస్తే నైట్ టైంలో శ్రీవారి నామాలు, చక్రాలు, లైట్లు కనబడతా ఉంటాయి. ఇవే ఆ లైట్లు. ఇది గాలి గోపురం గురించి డీటెయిల్స్. ఈ మండపాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి పూర్వం రాజుల కాలంలో ఈ మండపాలు నిర్మించారు. ఎందుకంటే అప్పుడు మధ్యలో షెల్టర్స్ ఉండేవి కాదు. వచ్చే భక్తులు కానీ రాజులు కానీ రెస్ట్ తీసుకోవడానికి మండపాలు నిర్మించుకున్నారు. ఈ మండపాల దగ్గర వచ్చినప్పుడు మాత్రమే రెస్ట్ తీసుకునేవారు. మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి మండపాలు. ఆ కనబడుతున్న బిల్డింగ్ ఇంతకుముందు కరోనా పాండమిక్ రాకముందు మనం కింద టోకెన్ దర్శనానికి టోకెన్ తీసుకుంటే ఇక్కడ టికెట్స్ ఇష్యూ చేసేవారు. కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. డైరెక్ట్ కిందనే భూదేవి కాంప్లెక్స్ లోనే మనకు
టోకెన్స్ ఇస్తున్నారు. ఇది టీటీడీ వాళ్ళ జలప్రసాదము. ప్యూరిఫై వాటర్ దొరుకుతాయి. ఇక్కడ మొత్తం హోటల్సే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కింద అలిపిరిలో నడక మార్గం ప్రారంభించిన కాడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మొత్తం కొండ ఎక్కడమే ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం లెవెల్ నడకనే ఉంటుంది. బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్. దయచేసి తినుబండారాలు మాత్రం అడవిలో కనబడే జంతువులకు మాత్రం ఇవ్వకండి. ఈ రైట్ సైడ్ లో కనిపిస్తున్న రోడ్డు మార్గం నుంచే ఈ షాప్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సామాన్లు మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ, ఇక్కడ నుంచే షాప్ లో వాళ్ళు కిందికి మోసుకొని పోవడం కానీ, ఇంకా ముందుకు వెళ్ళే మార్గంలో ఉండే షాప్స్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కాబట్టే ఇక్కడ మనం ఏం కొనుక్కున్నా కూడా వాటికి రేట్లు ఎక్కువగానే వసూలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతూ తెచ్చుకుంటారు కాబట్టి. ఇక్కడితో 2100 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 1450 మెట్లు ఉన్నాయి. ఇది మళ్ళీ ఇక్కడ వాష్రూమ్స్ మాత్రం కొండ ఎక్కేటప్పుడు అంటే గాలిగోపురం వరకు 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి లెవెల్ అంటే ఇది కొంచెం మరి అంత ఎత్తుగా ఉండదు, మొత్తం లెవెల్ గానే ఉంటది. కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం 500 స్టెప్స్ 300 స్టెప్స్ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఈ మన నడక మార్గంలో సైడ్ కు ఉన్న ఈ ఫిల్టర్స్ కి మొత్తం గోవింద నామాలే ఉంటాయి. గోవింద నామాలు చదువుకుంటూ నడక మార్గం కంప్లీట్ చేయవచ్చు. మనకు ఎక్కడ కూడా ఎండ గాని వాన గాని ఏ విధమైన ప్రాబ్లమ్స్ గాని కలగకుండా మొత్తం నడక మార్గం మొత్తం షెల్టర్ లాంటి షెడ్లు లాగా నిర్మించారు. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు ఏం కలగకుండా మంచిగా ప్రశాంతంగా సంతోషంగా నడక మార్గం కంప్లీట్ చేయవచ్చు. ఇంకా 1350 మెట్లు ఉన్నాయి. పన్నెండు వందల యాభై మెట్లు 2300 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. మ్యాంగోస్, బేల్పూరి, తినే వస్తువులు చాలా అందుబాటులో ఉన్నాయి. నడక మార్గంలో వచ్చే భక్తులు మాత్రం ఉన్నాయి కదా అని అన్ని తినకండి. కడుపు నొచ్చే అవకాశం ఉంటుంది, నడవలేకపోతారు. రైట్ సైడ్ మళ్ళీ ఒక వాష్రూమ్స్ ఉన్నాయి. గాలిగోపురం నుంచి దగ్గరనే వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
ఫ్రెండ్స్, ఇక్కడే ఇంతకుముందు ఎలుగుబంటి తిరిగింది అని ఒక బోర్డు వేశారు. ఈ ప్రదేశంలో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ముందు చూస్తున్నారు కదా, ఇద్దరు పిల్లలు సోలోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. నడక మార్గంలో పిల్లల మీద జంతువులు అటాక్ చేస్తున్నాయని తెలిసినా కూడా పిల్లల్ని వదిలేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు మాత్రం దయచేసి ఇలా మాత్రం చేయకండి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక్కడ మనకు కొండ మీద నుంచి కిందికి వచ్చే రోడ్డు మార్గం, ఘాట్ రోడ్డు మనకు కనబడుతుంది రైట్ సైడ్ లో. ఇక్కడితో 2500 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 1050 మెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇదొక వాష్రూమ్. డ్రింకింగ్ పాయింట్. ఇక్కడ మీద నుంచి వెహికల్స్ వెళ్తా ఉంటాయి, మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది విష్ణుమూర్తి యొక్క కృష్ణావతారం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎలుగుబంట్లు తిరిగే ఏరియా అని చెప్పి బోర్డు వేశారు. ఇంకా రైట్ సైడ్ వచ్చిన ఘాట్ రోడ్డు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మీద నుంచి వెహికల్స్ వెళ్తా ఉంటే మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఇది కల్కి అవతారం, విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారం. ఫ్రెండ్స్, ఇది హనుమాన్ విగ్రహం. ఈ విగ్రహం యొక్క హిస్టరీ నేను మీద ఐకార్డ్లో వదిలేస్తున్నాను. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారో దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఇది టీటీడీ జలప్రసాదం. ఇంకా గాలి గోపురం దగ్గర ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర ఒకటి ఉంటుంది. ఇది గుట్ట కాలినడక యొక్క మ్యాప్. ఇక్కడ ఒక ఫారెస్ట్ మ్యూజియం కూడా ఉంటుంది, అట్లనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. పెద్ద చెట్టు. ఇది ఎంత పెద్ద చెట్టు అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అది. ఇది కూర్చోడానికి ఒక షెడ్ లాగా నిర్మించారు. ఫ్రెండ్స్, ముందు ఒక మండపం ఉంది. ఇట్లాంటి మండపాలే శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలానే నిర్మించారు. మనకు దారిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. అప్పుడు
వచ్చే భక్తులు కానీ రాజులు కానీ వాళ్ళ సేనాధిపతులు కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ వర్షాలు కురిసినప్పుడు కానీ ఇక్కడికి వచ్చి తలదాచుకునేవారు. ఒక్కొక్క వాష్రూమ్స్ గమనించారు. ఫ్రెండ్స్, దయచేసి ఇలా మాత్రం చేయకండి. మనం తినే ఆహార పదార్థాలను జంతువులకు తినిపించడం, అడవి జంతువులకు తినిపించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంతకుముందు ఇక్కడ చిరుతపులి దాడి చేసింది చిన్న పిల్లాడి మీద అన్నది ఇదే ప్లేస్ లో హనుమాన్ విగ్రహం దాటిన తర్వాత. మరొక మండపం వచ్చింది, దీన్ని కొత్త మండపం అంటున్నారు. ఇది మరొక మండపం, ముగ్గుబావి మండపం అంట. ఇప్పుడంటే ఇలా ఉంది కానీ అప్పుడు రాజుల కాలంలో మాత్రం అసలు మొత్తం బండల మీద నుంచే నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు మనకు మెట్లు ఇవన్నీ ఉండేసరికి మనకేం అనిపించట్లేదు. మళ్ళీ ఒక వాష్రూమ్స్ వచ్చాయి. ఇక్కడ ఒక డ్రింకింగ్ పాయింట్ కూడా ఉంది. రైట్ సైడ్ లో మళ్ళీ ఒక వాష్రూమ్. ఇది నడక మార్గంలో వచ్చే భక్తులకు సెక్యూరిటీ పోలీస్ స్టేషన్. ఇది ఏమైనా నడక మార్గంలో వచ్చే దొంగతనం జరిగినా కానీ ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కానీ ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఇది నరసింహస్వామి టెంపుల్. ఫ్రెండ్స్, చూసారు కదా ఉడత. ఇది ఓన్లీ తిరుపతిలో మాత్రమే కనబడుతుంది. అదే తిరుమల గుట్ట మీద మాత్రం కనబడుతుంది. ఈ నరసింహస్వామి టెంపుల్ క్రాస్ చేశాక ఇక్కడ మనకు రోడ్డు మార్గం ప్రారంభమవుతుండగా మనం కూడా ఈ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక పక్క వెహికల్స్, ఒక పక్క మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో గుట్ట ఉంటుంది. గుట్ట తర్వాత రోడ్డు తర్వాత మన పక్కన మొత్తం లోయ ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొండ దిగే వెహికల్స్ ఫాస్ట్ గా వస్తుంటాయి. రోడ్లు క్రాస్ చేసేటప్పుడు చిన్న పిల్లలు కానీ కొంచెం వయసు పైబడిన వాళ్ళతో వెళ్ళేవారు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ నడవండి. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి దగ్గరగా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పక్కన వెహికల్స్, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు ఈ నడిచే మార్గం నుంచి అక్కడ ఫ్యాన్లు కనబడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే నడక మార్గం కంప్లీట్ అయినట్టు. ఇంకా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గుట్ట నుంచి ఆ గుట్ట మీదకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం రోడ్ చిన్నగా ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది.
ఈ మీదికి కనిపిస్తున్న మెట్లు, ఈ మెట్లు ఎక్కి మీదికి వెళ్తే అక్కడ గంటా మండపం ఉంటుందంట. నేను కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో కామెంట్ లో చెప్పండి. ఇక్కడ 7 అక్క చెల్లెళ్ళ టెంపుల్ అంటారు ఇది. ఈ టెంపుల్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ కనబడుతున్న గోపురమే మోకాళ్ళ పర్వతం గోపురం అంటారు దాన్ని. ఇది మోకాలి మిట్ట గోపురం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత హైట్ లో ఉన్నాయా మెట్లు. ఫ్రెండ్స్, ఈ మోకాలి పర్వతంకి అందరూ ఏమంటారంటే, ఈ మోకాల పర్వతాన్ని మోకాళ్ళతోని కూర్చొని ఎక్కాలి అని అంటారు. కానీ నిజానికి మోకాల పర్వతం అంటే అది కాదు ఫ్రెండ్స్. మనము ఒక మెట్టు మీద నిలబడితే తర్వాతి మెట్టు మన మోకాళ్ళకు తాకేలా ఉంటాయి. అందుకనే వాటిని మోకాళ్ళ మెట్లు అంటారు తప్ప వీటిని మోకాళ్ళతో ఎక్కాలి అనేది మాత్రం లేదు. ఈ భక్తులు దాన్ని మోకాళ్ళతో ఎక్కాలి అని చెప్పి స్ప్రెడ్ చేయడం తప్ప వేరే కారణం అయితే ఏమీ లేదు. ఇంకా 550 మెట్లు ఉన్నాయి. ఇక్కడితో 3000 మెట్లు కంప్లీట్ అయిపోయాయి మోకాలి పర్వతం దగ్గర. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు డ్రింకింగ్ పాయింట్ ఉంది. ఇంకా 450 మెట్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఒక గుట్ట ఎక్కాల్సి వస్తుంది. ఇప్పటి వరకు లెవెల్ నడిచి ఇప్పుడు ఒక గుట్ట ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒక మండపం కనిపిస్తుంది. ఇది మళ్ళీ ఒక వాష్రూమ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి లగేజ్ మాత్రం క్యారీ చేయకండి, ఇబ్బందులు పడకండి. ఇబ్బందులు పడి మేము నడక మార్గంలో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి వేరే వాళ్ళని కూడా భయపడేలా చేయకండి. ఇంకా 50 మెట్లు మాత్రమే ఉన్నాయి. 50 మెట్లు అయితే నడక మార్గం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. దయచేసి వీడియో నచ్చిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఈ నడక మార్గంలో ఇన్ఫర్మేటివ్ ఏమేం సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోగలుగుతారు. ఇంకా కొంతమందికి చెప్పగలుగుతారు. ఫ్రెండ్స్, ఇదే చివరి మెట్టు ఫ్రెండ్స్. ఇక్కడే కుంకుమ పసుపు వేసి హారతి కర్పూరం ముట్టి నడక మార్గం కంప్లీట్ అయిపోతుంది.